వైసీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వీళ్ళిద్దరూ రాజ్యసభ నుంచి బయటకు వచ్చేస్తారు. జూన్ నుంచి అయిపోతుంది వాళ్ళ పదవీ కాలం. అయితే ఇప్పుడు వైసీపీలో ఉంటే వాళ్ళకి ప్రాతినిధ్యం వహించడానికి వైసీపీ దగ్గర శాసనసభ్యులు లేరు. కనీసం ఒక్క సీట్ అయినా ఉండడం కోసం ఒక 40 స్థానాలైనా ఉండాలి. కనీసం 35 ఉన్న ఏదో ఒకలాగా మేనేజ్ చేయొచ్చు. కానీ అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే మరి వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయి అనుకున్నారో, లేకపోతే వైసీపీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేమనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఏమొచ్చేసి బీజేపీ వైపు చూస్తున్నారు. అలాగే పిల్లి చంద్రబోస్ ఏమొచ్చేసి టీడీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళ జూన్లో మొత్తం రాజ్యసభకి పదవీ కాలం అయిపోతుంది. అక్కడికి తెలుగుదేశం నేతలు ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, అలాగే జనసేన నుంచి కూడా ఒకరు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ స్థానాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లి చంద్రబోస్ ఏమొచ్చేసి ఆయన మీద అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. చాలామంది అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తాను, చంద్రబాబు నాయుడు దగ్గరే తేల్చుకుంటాను అన్న విధంగా ఉంది. అంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అటువైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అటువైపు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారంట. మరి ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే వ్యాపారాలకు ఏమైనా ఇదొచ్చి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఆయన నుంచి ఎటువంటి ప్రకటన లేదు, అలాగని దాన్ని ఆయన వ్యతిరేకించడం లేదు. ప్రస్తుతానికైతే మరొక 2 నెలలు పదవీ కాలం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎందుకులే అన్న విధంగా అయితే ఆయన ఉన్నాడేమో. కానీ ఒకటి ఖచ్చితంగా వీళ్ళు పార్టీలు మారుతారు. వీళ్ళకి పార్టీలు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావాలి. అది పెద్దగా ప్రాతినిధ్యం వహించకపోయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది. బిజినెస్లు నడుపుతున్నటువంటి వారికి అధికార పార్టీలు అవసరం ఉంటుంది.